రేక్ షెడ్ దాన్ని తయారు చేసుకుని అందులో పెట్టాడు. దేవుని కృపను బట్టి తన యొక్క ఈ వ్యాపారంలో, తను చేస్తున్న కష్టార్జితంలో, తను చేపడుతున్న ఆ పనిలో చక్కగా టీతో పాటు కొన్ని స్నాక్స్ తయారు చేస్తున్నాడు, టిఫిన్ అమ్ముతున్నాడు. ఇలా రోజులు సాగుతున్నాయి, ఆశీర్వాదకరంగా ఉంది. దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాడు. అయితే కొన్ని రోజులు వచ్చేసరికి తన వ్యాపారం ఇంకా బాగుంది. ఇప్పుడు పని చేయడానికి ఇంకొక ఇద్దరు మనుషుల్ని ఏం చేశాడు, పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇంకా బాగుంది. ఎప్పుడైతే మనుషులను పెట్టుకున్నాడో ఇప్పుడు అతడు దేవుని మందిరానికి దూరం అవుతూ వచ్చాడు. ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి దూరం అవుతూ? దేవుని మందిరానికి దూరం అవుతున్నాడు. ఎప్పుడు చూసినా ఏ టైంలోనైనా ప్రార్థన అంటే కనబడేవాడు, ఎక్కడ ప్రార్థనున్నా మానేవాడు కాదు. ఏ కృతజ్ఞత కూటం కావచ్చు, సువార్త కూటం కావచ్చు, ఏ చిన్న కూడికైనా సరే దేవునికి నన్ను నేను కనపరుచుకోవాలని ఆశతో ప్రార్థనలో పాలు పొంపులు పొందేవాడు. జరుగుతుంది, ఆసక్తిగా దేవుడు నడుస్తున్నాడు. దేవుని కృపను బట్టి దేవుడు తన చేతుల కష్టాధితాన్ని దీవిస్తూ స్థిరపరుస్తూ వచ్చాడు. అయితే కొంతకాలానికి ఇప్పుడు ఎక్కడ కనబడుతూ లేదు. ఆదివారం కూడా ఎక్కడ కనపడలేదు. ఆదివారం కూడా కనబడలేనంత బిజీలో పడిపోయాడు. దైవ సేవకుడు అనుకున్నాడు, ఓహో బాగోలేదేమో, శారీరకంగా అనారోగ్యంగా ఉన్నదా, ఈ వారం రాలేదు తమ్ముడు అని అనుకున్నాడు. ఈ లోపల దైవ సేవకుడు 2-3 వారాలు కనిపెట్టాడు, నెల కనిపెట్టాడు. ఏంటి తమ్ముడు రావటం లేదు, ఇదివరకు బాగా వచ్చేవాడు, ఎక్కడ కూటమైనా వచ్చేవాడు, ఏ ప్రార్థనలోనన్నా తానే ముందుండేవాడు, ఇప్పుడు ఎందుకు రాలేదంటే చెప్తున్నాడట, అన్నా కొంచెం అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను, తప్పించుకుంటున్నాడు. కుదరలేదన్నా, అలాగన్నా ఇలాగన్నా అని చెప్తూ ఉన్నాడు. దేవుని సేవకుడు చెబుతూ వచ్చాడు, బాబు దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతే ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండవు. దేవుడి నీ స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక నువ్వెప్పుడు దేవుని సన్నిధిని ఏం చేయకు, నిర్లక్ష్యంగా ఉండకు నాన్న. దేవుని సన్నిధిని వెనకబడకు. దేవుని సన్నిధిలో నువ్వు దూరం కాకూడదు. ఒకవేళ దేవుని సన్నిధికి దూరం చేసే ఏదైనా సరే అది నీకు ఆశీర్వాదము కాదునైనా అని సేవకుడు హెచ్చరించాడు, ప్రేమతో తాను తెలియపరిచాడు. అయితే అతడు అనుకున్నాడు, ఆయనకిలాగా మాకు ఖాళీ లేదు కదా, ఎవరికిలాగా అంటే ఏమనుకుంటున్నాడు, సేవకుని పోల్చుకుంటున్నాడు. ఏమని, సేవకుడికి ఖాళీగా ఉంటాడు, ఆ పనే చేసుకుంటాడు, మరి మాకు ఖాళీ ఉండొద్దా అన్నట్టుగా లెక్క లేకుండా మాటలను కొట్టివేశాడు. దేవుని సేవకుడు తరచూ చెప్పేవాడు, బాబు అది మంచిది కాదు, దేవుని సన్నిధికి వెనకబడకు నాన్న, నీ ఆశీర్వాదాన్ని నువ్వే పోగొట్టుకోకు అని చెప్తూ వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాను రాను అతడికి మనసుకి వాత వేయబడిన మనసు కింద అయిపోయింది. ఇదివరకు లోబడేవాడు, ఇప్పుడు లోబడలేని వాడు అయిపోయాడు, ఖాళీ లేదు అనేటట్లుగా అయిపోయాడు. వ్యాపారం బాగా సాగుతుంది. ఇంతలో రోడ్ల ఎక్స్టెన్షన్ వచ్చాయి. ఏంటి వచ్చాయి ఇప్పుడు చెప్పండి, ఏమొచ్చాయి? రోడ్ల ఎక్స్టెన్షన్ వచ్చాయి. ఇదివరకు వ్యాపారం అక్కడే సాగేది, ఇప్పుడు రోడ్లు అతని కొట్టును సైతము కదిలించేసి ఇంకొక 10 అడుగుల ముందుకు వెళ్ళిపోయింది. ఎన్ని అడుగుల ముందుకి? ఇదివరకు షాపు రోడ్డును ఆనుకుని ఉండేది, ఇప్పుడు ఇతను రోడ్డుతో పాటు ఇంకో 10 అడుగులు ఎక్కడికి వెళ్ళింది, కొట్టివేసి మొత్తం ఇల్లును ఆ షాప్ అంతా పూర్తిగా ఏమైందంటే ఇప్పుడు ఉందా, షాప్ ఉందా, ఏమైంది చెప్పండి, ఏమైంది? షాప్ ఏమైందండి? పనివారు ఏమయ్యారు? పనిముట్లు ఏమయ్యాయి? ఆ పాత్రలు ఏమయ్యాయి? కొట్టివేసిన మర్నాడే దేవుని మందిరంలోకి వెళ్ళి అడ్డు మొదలెట్టాడు. ఎక్కడ ఎప్పుడు బుద్ధి వచ్చింది? ఎప్పుడండి? ఇప్పుడు ఎప్పుడైతే వ్యాపారం పోయిందో,
ఇప్పుడు ఎవడైనా షాప్ పెట్టుకుందామంటే అద్దె ఎక్కువ చెప్తున్నాడు, అడ్వాన్సు ఎక్కువ చెప్తున్నాడు. ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చేంతగా లేదు, అద్దె కూడా అంత ఇవ్వలేనంతగా అయిపోయింది. రెండవదిగా అక్కడ అతను పెట్టుకోవడానికి స్థలాలు ఏవి కూడా అందుబాటులో లేకుండా అయిపోయాయి. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, దేవుని సేవకుల దగ్గర చెప్తున్నాడు, నా కోసం ఏం చేయండి. దేవుడు అవకాశం లేదు, షాప్ పోయింది, కూలిపోనాడుగా మొదలెట్టాడు. ఇప్పుడు ఏ పని ఏమైంది? షాపు కాస్తా పోయింది, వాండ్రతనం పోయింది, పని వాళ్ళుగా పని చేయించుకున్న వాళ్ళతో ఇప్పుడు పనికెళ్ళే దిక్కొచ్చింది. ఎందుకు అని అంటే దేవుడు కొన్నిసార్లు నిన్ను నన్ను ప్రేమించి దేవుడు దీవెనిస్తాడు. ఆ దీవెనను నీవే సోమరితనంగా పోగొట్టుకోకూడదు. అర్థమైందా? మనము సోమరితనముగా ఉండకూడదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఆ పనిని విడిచిపెట్టి వస్తే రెట్టింపు దేవుడు నీకు దాచే ఉంచుతాడు. స్తోత్రం చెప్పండి. రెట్టింపు దేవుడు ఇస్తాడండి. అది విశ్వాసం. అదే దేవునికి నీకు ఉండవలసిన అనుబంధం. అదే దేవునికి నీకు ఉండవలసిన ఏకైకమైన విశ్వాసపు ఆ సిద్ధ మనస్సు ప్రభువు మీద నిరూపించుకునే ఆధారం అదే. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? సోమరవాని చేను నేను దాటి రాగా అతని ముళ్ళ తొప్పలు బలిసేయట, అది దొరదగొండ్లు అందులో కప్పేసేయట, దాని గోడ పడిపోయిందట. దాని పరిస్థితులు చూసి నేనేం తెచ్చుకున్నాను అంటాడంటే బుద్ధి తెచ్చుకున్నాను అంటాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎలాంటి చిన్న కొడుకైనా అది ఏదైనా నువ్వు నడిచేది దేవుని యొక్క సన్నిధి, అది కొంచెం అడుగులు నిన్ను ముందుకు నడిపిస్తాయి. స్తోత్ర. వాక్యంలో ఉంది ఎంత అద్భుతం అంటే, హానోకు దేవునితో నడిచాను. నోహో, ఈ తరములో నీవే నా ఎదుట నీవే కనబడుతున్నావయ్యా, నా మాట వినేటట్లు. ఇక్కడున్న ప్రజలందరినీ నేను చేశాను, కానీ ఈ ప్రజలందరూ కూడా తమకిష్టం వచ్చినట్లుగా మార్గములను ఏర్పాటు చేసుకుని తమకిష్టం వచ్చినట్లుగా తిరుగుతూ అసలు నేను అనే దానిని వారు మర్చిపోయారు. ఓహో, ఈ తరము వారిలో నీవు ఒక్కడివే నాకు కనబడుతున్నావని దేవుడు నోహోను చూసి బహు సంతోషించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళందరినీ చూస్తే వాళ్ళలో లేని ప్రత్యేకత నీలో కనబడుతుంది, వాళ్ళలో లేని వినయం నీలో కనబడుతుంది, వాళ్ళలో లేని ఆ దైవ భయం నీలో కనబడుతుంది, వాళ్ళలో లేని నా మాట వినేసరికి పరిగెట్టుకుని వచ్చి నా దగ్గర కూర్చోవడానికి ఇష్టపడుతున్నావే, ఆ లోబడే తత్వము నీకొక్కల్లోనే కనబడుతుంది. స్తోత్రం. అందుకే మీరు చూడండి, ఆ తరములో జలప్రలయము ద్వారా అందరూ నాశనం అయిపోయారు, కానీ ఎవరు నిలబడ్డారు? నోహో తన సంతతి ఆ జలప్రలయములో నుండి తప్పించబడ్డారు. ఆ జలప్రలయం అనే మరణములో నుండి పునరుద్ధానం పొందుకున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మరణం అనే మృత్యువు యొక్క బంధకాలలో నుండి వారు రకంగా చెప్పాలంటే దేవుడు మృతులలో నుండి లేపినట్లుగా వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు రావాలి? ఏమండి, అందరిలాంటి మనుష్యుడే నోహో, అందరిలాంటి ఆకలింది, అందరిలాంటి జీవనోధారం చేసుకోవాలి, అందరిలాగే తాను కూడా పనిని తన పిల్లలకు నేర్పించి తన కుటుంబాన్ని పోషించుకుంటూ నడిచిన వాడే. కానీ దేవుని యొక్క మాట వినినప్పుడు వణకడం ప్రారంభించాడు. దేవుని మాట విన్నప్పుడు లోబడిపోయాడు. దేవుని మాట విన్నప్పుడు తాను వ్యతిరేకించకుండా, తిరుగుబాటు చేయకుండా, ఆ మాటకు తూచా తప్పకుండా శిరస్సు వంచాడు. దేవునికి స్తోత్రం. ఏ కుటుంబం అయితే అలాగుంటుందో, ఏ వ్యక్తి అయితే అలాగుంటాడో, ఏ వ్యక్తి జీవితంలో దేవుని భయం ఉంటుందో, నేను అంటాను, ఒకవేళ ఇప్పుడు కాదు రాబోతున్న కాలంలో కూడా ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడే కాదు, రాబోతున్న శోధన కాలంలో కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడు?
తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన నీ గుణగణాలను చూశాడు, ఆయన నీ భయమును చూశాడు, ఆయన నీవు లోబడే విధానము చూశాడు, ఆయన నువ్వు ప్రేమించే విధానము చూశాడు, ఆయన స్వరానికి నువ్వు ఎంతగా సిద్ధపడి ఉన్నావో అది చూస్తున్నాడు. స్తోత్రం కలిగిన గాని ఈరోజు ఎంతమంది ఉన్నారు అలాగా? ఎంతమంది చూస్తున్నారు? ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇలా సాగిపోతుంది అనుకోకండి. ఎప్పుడు సమయం, ఎప్పుడు దుర్దినములు వస్తాయో మనకి ప్రసంగి చెబుతాడు కదా, దుర్దినములు రాకమునిపే వీటి యందు, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనములో ఈ మాట ఉంటుంది, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు, సంవత్సరములు రాకమునిపే. చాలమ్మా, దేనికి స్తోత్రం. ఏ దినాలట? వచ్చే దినాలు ఎలాంటివి? మంచి దినాలా? ఇప్పటికే గ్యాస్ కోసం తడువులాడుతున్నారా లేదా? చెప్పాలి. ఏమండి, గ్యాస్ కోసం